ఇప్పుడు రాష్ట్రంలో లడ్డు విషయం ఒకటి, బిఆర్ నాయుడు విషయం ఒకటి, ఎంపీ మొన్న పట్టుబడిన పుట్ట మహేష్ డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్ వచ్చిన విషయం, అరవ శ్రీధర్ విషయం, ఇవన్నీ డైవర్ట్ చేయాలి. ఇప్పుడు డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి? వైసీపీ వాళ్ళని ఏం చేయాలి? మనం ఏం చేయాలంటే ఏం లేదు. ఏం చేయాలంటే వాళ్ళని తిట్టించాలి. ఎవరిని తిట్టాలి? జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే వీళ్ళు రియాక్ట్ అయిపోయి వీళ్ళు అవాకులు చవాకులు వెళ్తారు. అర్థమైందా? దాంతో దాన్ని రాద్ధాంతం చేసి అరెస్ట్లో ఇంకోటో అని చెప్పి హడావిడి చేయటానికి ఇది ప్యూర్లీ డైవర్షన్ పాలిటిక్స్. సార్, చంద్రబాబు నాయుడు గారు మాకు తెల్లగడ్డం అంతా నెరిసింది అంటే ఊరికే నెరవలేదు సార్. మీ కథలన్నీ చూస్తూనే ఉన్నాం. ఓకే, మాకు మీరు చేసే లుచ్చ రాజకీయం మాకు అర్థమైపోయింది సార్. అర్థమైందా? నిన్న గమనించండి, నిన్న జనసేన నుంచి ఒక మహిళ, మరి ఏ మహిళో తెలియదు, ఆవిడ వచ్చేసి భారతిరెడ్డి గారిని లేనిపోయిన మాటలు అనేసింది. అసలు సంబంధం లేని మాటలు. అదేంటి ఇదేంటి అని అయిపోయిందా? నిన్న పట్టాభిగాడు వచ్చి వాడు ఆంధ్రజ్యోతిలో కూర్చుని వాడు అంటాడు జగన్ గారిని. అంటే ఎంత కండకావరమో చూడండి. వీళ్ళ బలుపు ఏంటంటే అధికారం. అంతే. అధికారం లేనప్పుడేమో నన్ను కొట్టారు, ఊరికే ఒక తోపుకే ఈడు నానా యాగి చేసి మంచం మీద పడిపోయి నన్ను కొట్టేశారు చంపేశారని చెప్పి ఏడిచిన ఎదవీడు. వీడు ఇప్పుడు వచ్చేసి వీడంటే ఇప్పుడు స్వతహాగా ఏమవుతుందంటే జగన్ గారిని ఏదన్నా అంటే ఊరుకోరు, వచ్చేసి ఏదో ఒకటి ఇలాగా. ఇప్పుడు నేను అందుకే వచ్చింది, నాకు కడుపు రగిలే నేను వచ్చింది. సో ఇలాంటివే రెచ్చగొట్టే పనులు. ఇప్పుడు వీటి వలన ఏంటి, ఆ బిఆర్ నాయుడుది అది అయిపోద్ది, లడ్డు విషయం పక్క వెళ్ళిపోద్ది, ఇప్పుడు అరవ శ్రీధర్ గాడిది అయిపోద్ది, ప్లస్ ఈ ఎంపీ పుట్ట మహేష్ది కూడా సైడ్ అయిపోద్ది. ఈ గొడవలో ఉంటారు ఈ వారం రోజులు జనం. అందుకని తిట్టించాలి తెచ్చి. అరే ఏబిఎన్ వెంకటకృష్ణ, అరే దున్నపోతులాగా ఎదిగేవరా నువ్వు? దున్నపోతులాగానే ఉంటావు. 6 అడుగుల పైనుండి దున్నపోతులాగా ఉండి డిబేట్లేమో పుట్టా మహేష్ది పాజిటివ్ వస్తే డ్రగ్స్ టెస్ట్లో నువ్వు డిబేట్స్ పెట్టిన పాపన పోలా, అరవ శ్రీధర్ గాడి మీద పెట్టిన పాపాన పోలా నువ్వు ఇంతవరకు. ఓకే, నీకు అవసరమైన ఏమో ఈ పనికిమాలని పిలిపించి ఒక పక్క చెప్తానే ఉన్నారు. ఇప్పుడు బంధాలు బంధుత్వాలు వీటి గురించి చంద్రబాబు నాయుడు అవి చాలా ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదిరా స్వామి. తల్లికి తలకొరివి పెట్టకుండా పారిపోయి వచ్చేసినోడు ఇక్కడ ఏదో వీడి సీట్ లాగేసుకుంటాడో ఎవరిదో ఏమన్నా చేసేస్తాడని వచ్చిన మనిషి చంద్రబాబు నాయుడు అనే ఆయన వ్యక్తి. నీకు మరి తెలుసో తెలీదు. ఓకే, సొంత మామ మీద చెప్పులు వేయించి ఆయన చావుకు కారణమైన మనిషి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. ఒక్క బాలకృష్ణన్ తప్ప హరికృష్ణన్ ఎలా ట్రీట్ చేశాడో తెలుసు, ప్రజలంతా చూశారు. హరికృష్ణ అనే వ్యక్తిని, జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ నాన్న హరికృష్ణని ఎలా ట్రీట్ చేశాడనేది ప్రజలందరూ చూశారు. అవునా? సరే, ఇప్పుడు ఈ గొడవలు, ఇళ్లల్లో గొడవలు అందరికీ ఉంటాయి. ఆస్తులు పంపకాలు అంటున్నావు. ఓకే, నీ హెరిటేజ్లో ఎంత వాటా ఉంది మీ చెల్లెళ్ళకి? 2 చెల్లెళ్ళు ఉన్నట్టున్నారు నీకు. ఒక తమ్ముడు ఉన్నాడు. పాపం ఆ తమ్ముడినేమో గొలుసులతో కట్టేసి బయట ప్రపంచం చూపించకుండా వాడు చచ్చిపోయేదాకా వాడిని అట్టా కట్టేసి వాడి జీవితం నాశనం చేసావు. వాడి జీవితం నాశనం చేస్తేనే వాడు ఒక టైంలో వచ్చి కాంగ్రెస్లో పోటీ చేశాడు. నువ్వు తెలుగుదేశంలో ఉండగా, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి, నువ్వు టీడీపీ పార్టీ నడుపుతున్న సమయంలో రామ్మూర్తి నాయుడు అనేవాడు కాంగ్రెస్ పార్టీలో చేరాడు.
నువ్వు సొంత తమ్ముడు నీకు మరి ఏం చేశావు మరి అప్పుడు? అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఓకే, ఇలాంటి చెప్పుకుంటా పోతే హెరిటేజ్లో ఏమన్నా వాటాలు ఇచ్చాడా, లేకపోతే ఈయన ఆస్తుల్లో ఏమన్నా వాటాలు ఇచ్చాడా? ఎన్ని వాటాలు ఇచ్చాడు? ఎంతమందికి ఇచ్చాడు? ఇన్ని దారుణాలు చేసిన మనిషికి నువ్వు తెచ్చేసి ఆయన ఏదో ఎగ్జాంపుల్గా అన్నట్టు పెడితే ఆయన గురించి కూడా పెట్టు డిబేట్ మరి ఒకరోజు. చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా పెట్టరా ఒకరోజు. ఎంత ఆస్తి, లేకపోతే పబ్లిక్గా బయట పెట్టండి. అవి షేర్స్ ఉంటాయి కదా, హెరిటేజ్లో ఇంత ఇచ్చాడు చెల్లెళ్ళకి, తమ్ముడికి ఇంత ఇచ్చాడు, అసలు ఉట్టి పుణ్యానికి వాళ్ళు అడక్క ముందే ఇచ్చేశాడు, ఇవన్నీ పెట్టండి. అవి కూడా నువ్వు ఊరికే వాడిని తీసుకొచ్చి, పట్టాభిగాడు దున్నపోతులా ఉంటాడు, వాడిని తీసుకొచ్చి సేమ పొందాడు కూర్చుని. వాడు అన్నం తింటున్నాడో మరి చంద్రబాబుది లోకేష్ది పెంట తింటున్నాడో తెలియదు వాడు. ఓకే, వాడు మాట్లాడే భాష, వాడు అరే పట్టాభి నువ్వు ఇలాగే వాక్కులు చవాక్కులు పేలుతా ఉండు. ఈసారి పోయినసారి అంతా నైస్గా అయితే ట్రీట్ చేయరు నిన్ను. ఓకే, నీకు ఎంత మదం అంటే అధికార మదం. నువ్వు ఒక దళిత ఎస్పీ ఇంటికి వెళ్ళావు, నువ్వు పలకరించి వస్తానని బెదిరించడానికి. గెలిచిన రోజే, టీడీపీ అధికారంలోకి వచ్చిన రోజే నువ్వు ఒక దళిత ఎస్పీ ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళావు నువ్వు. ఓకే, నువ్వు గుర్తుపెట్టుకో, ఏమి కాదు. వెంకటకృష్ణ ఏబిఎన్ గారే, మీరు ఎంత ఎగురుతారో ఎగరండి, ఇదే ఇక మీకు ఛాన్స్. ఈ 3 ఏళ్ళలో 2 ఏళ్ళలో ఇంతే. తర్వాత మీరు ఆటోమేటిక్గా వదిలేసి పారిపోవటం అయితే జరుగుతుంది. డెఫినెట్గా ఇదే జరుగుద్ది. మీరు ఏ అస్సామో పారిపోవటమే గుడ్స్ రైలు ఎక్కి, లేదంటే మేమే పంపిస్తాం. ఇది మాత్రం ఖచ్చితం. బెదిరింపులు అనుకోండి, ఏదన్నా అనుకోండి, ఇది మాత్రం ఖచ్చితంగా జరగటమే. మీరు చేసే అరే చంద్రబాబు నాయుడు చేసే డైవర్షన్ పాలిటిక్స్కి అన్ని జనానికంతా తెలుసు. నువ్వు వాడిని తీసుకొచ్చేసి పందినా కొడుకుని వాడిని అక్కడ కూర్చోబెట్టి వీడు మేము అనలేమా? చంద్రబాబు నాయుడిని, లోకేష్ని అనలేమా? ఏమవుతుంది? వాడు అన్నాడు కదా, మేము అంటాం. సో మాకు రెచ్చగొట్టి వైసీపీ క్యాడర్ని రెచ్చగొట్టి ఏదన్నా చేయించాలి. ఇదిగో ఇలా అంటున్నారు, ముఖ్యమంత్రి గారిని అన్నారు, లోకేష్ గారిని అన్నారు, పవన్ కళ్యాణ్ గారిని అన్నారు, ఈ తీసుకొచ్చి ఇక రచ్చ చేయటానికి. సో ఇవన్నీ అయిపోయినాయి, ఈ నాటకాలన్నీ అయిపోయినాయి. మీరు ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకోండి, కొద్దిగా టీవీ డిబేట్లు పెట్టుకోండి, ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోండి. మీరు ఏంటండి డైవర్షన్, అంతే. డైవర్షన్ కోసం అని చెప్పి నిన్న పనికి మాలింది, అది ఎవరో కూడా తెలియదు, జనసేన మహిళ అంటది. 15 ఏళ్ల నుంచి ఆ కిరణ్ రాయల్ గడికి ఫ్రెండ్. మళ్ళీ అలాంటిది వచ్చేసి భారతి గారిని మాట్లాడుతుంది. ఏంద్రా మీరు మాట్లాడేది? ఏం మాట్లాడేది? దిక్కుకోకూడదు, దిక్కులు పెక్కటిల్లేగా అరుచుకుంటూ పరిగెత్తుతారు. తర్వాత ఎవరేం చేయవసరంలా మిమ్మల్ని. మీకు అక్కడ రిజల్ట్ తెలిసిన రోజు నుంచి మీరే పారిపోతారు, స్వచ్ఛందంగా పారిపోతారు మొత్తం. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడికి వెళ్ళినా పట్టుకుని వస్తాం, పట్టుకుని తీసుకొస్తాం. నువ్వు అరే పట్టాభిగా టాప్ 5లోకి ఎక్కావు నువ్వు, కంగ్రాచులేషన్స్ నీకు. నువ్వు టాప్ 5లోకి ఎక్కేసావు ఆల్రెడీ. నిన్నటితో టాప్ 5లోకి ఎక్కావు నువ్వు. ఓకే, అలాగే ఉండు, అలాగే నూరు పారేసుకుంటానే ఉండు. ఇంకా పారేసుకో, ఏం కాదు, ఇబ్బంది ఏమి లేదు. మేము వెయిట్ చేస్తూనే ఉంటాం. మా సహనం మేము కోల్పోకుండా మేము వెయిట్ చేసి మీకు చెప్పాల్సినప్పుడు చెప్తాం. ఆ రోజు ఏడ్చి గగ్గులు పెట్టి సొక్కాలు ఇప్పి నన్ను ఇక్కడ కొట్టారు, అక్కడ గిల్లారు, ఇక్కడ గిచ్చారు, వెనకాల నుంచి గిల్లారు, పిర్ర మీద గిల్లారు, ఈపు మీద గిచ్చారని చెప్తే ఏడుపులు ఆపితే అవ్వదు. అర్థమైందా? రెడీగా ఉండు దానికి కూడా. నువ్వు ఇప్పుడు ఎంత ఇదిగా నువ్వు మాట్లాడావో అదే ఇదితో రెడీగా కూడా ఉండు రేపు. అర్థమైందా? నీకైతే తగిన గుణపాఠం అయితే నువ్వు టాప్ 5లోకి వెళ్ళిపోయావు రా స్వామి. ఇంకా
నీకు దిగులే లేదు ఇంకా. నువ్వు టాప్ 5లోకి ఎక్కేసావు. ఇంకా నీకు దిగులు లేదు. నువ్వు నిశ్చింతగా అట్టు కూర్చోవటం ఇంకా. నువ్వు వెయిట్ చేయి అంతే. ఇప్పుడు ప్రభుత్వాలు ఎల్లకాలం ఒకళ్ళ చేతిలో ఉండవు. ప్రభుత్వం మారుతుంది అనేది కూడా సత్యం. ఆ మారిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి చేతికి వస్తుంది అనేది కూడా సత్యం. అంతే సత్యం అది. చూస్తూ ఉండు. ఓకే, అందుకని ఇప్పటికైనా నోరు కట్టేసుకుని మొదలకుండా నీ పని ఏదో నువ్వు చేసుకో. నీ అక్రమ సంపాదన ఏదైనా ఉంటే అది చూసుకో. ఉన్న డబ్బులు పోగు చేసుకో. మొదలకుండా ఉండు. ఇంకా ఎక్కువ మాట్లాడామనుకో ఇదే ఇంక మేము ఎక్కువ చెప్పడానికి కూడా ఏం లేదు ఇక్కడ. ఈ డైవర్షన్ పాలిటిక్స్, ఆడొచ్చి తిట్టడం, ఈడొచ్చి తిట్టడం ఎన్ని రోజులు చేస్తారా? బిఆర్ నాయుడు గారి మీద పెట్టండి, పుట్ట మహేష్ మీద పెట్టండి డిబేట్లు. మీకు ఆ దమ్ము ధైర్యం లేదు. ఈ షర్మిలా వచ్చింది, ఆమె ఆస్తుల్ని ఆమె ఇబ్బంది పెడుతుంది, ఎన్నిసార్లు చెప్పాలరా? లేకపోతే అమ్మా షర్మిలా, నీకు కూడా అంత ఇబ్బందిగా ఉంటే ఓ పని చేయమ్మా, బాబు గారిని అడుగు, కోర్టుకెళ్ళు. బాబు గారు ఆల్రెడీ లాయర్ ఉన్నాడు, ఆస్థాన లాయర్ ఒకడు ఉన్నాడు కదా, లుద్రా, వాడినే పెడతాడు నీకు కూడా. నీకు అంత ఇబ్బంది ఉండి ఆస్తులు ఇవ్వబోతుంటే నీకు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకెళ్ళు. నీ తరపున కూడా ఆ లుద్రా గారిని పెడతారు, సరిపోద్ది. ఇప్పుడు ఆల్రెడీ ఆడు 2-3 కేసులు వాదిస్తున్నాడు కదా లుద్రా అనేవాడు. నీకు కూడా వాదిస్తాడు, ఏముంది, అడ్డదిడ్డంగా వాదించటమే కదా. నువ్వు చెప్పే వాదనలో పసలేదు, అందుకని చెప్పి నువ్వు వెళ్ళావు కోర్టుకి. చంద్రబాబు ఏం చెబితే అది చెప్పింది చెయ్యాలా? ఊరికే బొర్జల్లాలు వచ్చి అన్నలాంటోడు, అన్నానికి కళంకం అది అనుకో. నువ్వు ఊరుకోవమ్మా వెళ్ళి. నువ్వు ఇదే చేత్తో ఇన్ని కథలు చెబుతావు, వెళ్ళి మళ్ళీ బైబిల్ తెరిచి బైబిల్లో వాక్యం కూడా చెబుతున్నావు మళ్ళీ. ఇక్కడికి వస్తేనేమో ఇక్కడ ఈ రొచ్చు ఇదంతా. నువ్వు అమెరికా వెళ్ళిపోయామో, అమెరికా చర్చిల్లో అక్కడికి వెళ్ళిపోయి వాక్యం కూడా బోధిస్తున్నావు. ఏం బోధనమ్మా మరి నువ్వు చెప్పే బోధన ఏంటి? నువ్వు ఫాలో అయ్యేది బైబిల్, ఇంకా ఏం చేసేది? ఇక్కడికి వస్తేనేమో అసలు పూర్తిగా డెవిల్ ఇది రూపంలో ఉంటావు. అక్కడికి వెళ్ళిపోగానే నీకు మరి ఏమవుద్దో తెలీదు, ఎంతో భక్తిపర్రాలు అయిపోతావు అక్కడ సడన్గా. ఈ నాటకాలు ఇవన్నీ అందరికీ తెలుసు, అందరూ గమనిస్తూనే ఉన్నారు. నీకు కూడా బుద్ధి తొందరలోనే వస్తుంది. వచ్చి అన్నా నన్ను రక్షించని కాళ్ళ మీద పడే రోజు కూడా వస్తుంది నీకు. కాళ్ళ మీద పడే రోజు కూడా వస్తుంది, రావాలని చెప్పి కోరుకుంటున్నాం. నీకు అదే తెలియాలి. అయినోళ్ళు ఎవరు, పరాయోళ్ళు ఎవరు అనేది కూడా తెలియాలి. వాడు సొంత వాళ్ళకే కాదే తల్లి అంటే నీకు అసలు అది కూడా అర్థం కావట్లా. చంద్రబాబు అనేవాడు సొంత అన్నదమ్ములకి, బావమర్దులకి, వాడికి సొంత వాళ్ళకే ఏమీ కాడు. ఆ చంద్రబాబు అనే వ్యక్తి నిన్నట్టు కాపాడతాడు. ఏం పిచ్చమదానివో ఏమో అర్థం కాదు.